సో హీరో గారు సాలే మూవీలో మీరు కొత్త ఆర్టిస్ట్ ని పెట్టారు. మూవీ పెద్దది ఓకే అవుతుందా అవ్వదా? ఆ నమ్మకం నాకు ఉంది, జనాలకే ఉంది. ఏంటంటే కొత్త ఆర్టిస్టులు పెట్టడం ద్వారా మనకి కొత్త టెక్నీషియన్లు పరిచయం అవుతారు. దానివల్ల కొంత ప్రాఫిట్ వస్తుంది మనకి బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే. అదే పాత వాళ్ళు అయితే వాళ్ళు మేము చేసాం కదా, మేము ఆల్రెడీ ఉన్నాం కదా అని ఎవరికి చూపించుకోరు. వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కాబట్టి. అవకాశాలు రాని వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ ద్వారా ఒక 10 మందికి తెలియచేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. తెలియజేసి దానివల్ల ఏంటంటే మనకి యూజ్ అవుతుంది, అలాగే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా 10 మంది చూపించుకుంటారు మేము సినిమాలు చేస్తామని, వేరే అవకాశం ఇవ్వండి మాకు అని చూపించుకోవడానికి కోసమే నేను కొత్త వాళ్ళని తీసుకున్నాను. ఇంకా కొత్త వాళ్ళు కొంతమంది వచ్చి ఆగిపోయారు, ఛాన్స్ లేక, అవకాశాలు లేక, మనీ పెట్టుకోలేక, వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు దొరక్క. అలాంటి వాళ్ళని కూడా మనం తీసుకుని అలా ఒక అవకాశం అనేది ఇచ్చామన్నమాట. అంటే కొత్త వాళ్ళని నేను తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త ఆర్టిస్టులకి ఫ్యూచర్ అనేది ఉంటుందా ఉండదా ఈ మూవీలో చేసినందుకు? కొత్త ఆర్టిస్టులకి ఫ్యూచర్ ఉంటుంది. ఎలా అంటే దీంట్లో చేశారు కదా, అక్కడ ఆగిపోకూడదు. ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో, ఇదేదైతే ఉందో అది చూపించుకుంటే ఎదరికెళ్ళి వేరే డైరెక్టర్ని, వేరే ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి, వేరే యాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఇది మేము చేసింది సార్, ఇది నా ప్రీవియస్ సార్ అని చూపించుకుని ఇంకా కుదిరితే ఒక 10 మెట్లు ఎక్కడానికి ట్రై చేయాలి. అవకాశం ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళ ఆ చేతిలో ఉంటుంది ఫ్యూచర్. అది వాళ్ళు ఇక్కడ మేము చేసాం కదా అవకాశాలు వస్తే ఆగిపోతే ఎవరు పట్టించుకోరాలని. కొత్త అవకాశాలు కావాలంటే పరిగెత్తాలి, చేసి చూపించుకుంటూ ఉండాలి, ప్రీవియస్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. సో మళ్ళీ ఒకవేళ కుదిరితే నెక్స్ట్ ఫిలిం ఏమైనా చేస్తే వాళ్ళకి అందులో ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా? అంటే నెక్స్ట్ ఫిలిం చేస్తే అందరికి ఛాన్స్ ఇవ్వం. ఎవరైతే ఆ క్యారెక్టర్ సరిపోతారో అన్నది కొంతమంది ఛాన్స్ ఇస్తాం. అలా మన సెట్లో ఏదైతే మన టీంలో వేరే వేరే ఫిలిం స్టార్ట్ అవుతూ ఉంటాయో వాళ్ళని వీళ్ళకి సజెషన్ చేస్తాం. మా దగ్గర ఉన్నారు తీసుకొని మన మూవీలో చేస్తారు మంచి ఆర్టిస్టులు అని సజెషన్ చేయడమే జరిగిద్ది. అవకాశాలు ఏముంది, అందరికి అవకాశాలు వస్తాయి. కానీ కొంతమంది అవకాశాలు వచ్చినా యూజ్ చేయకుండా ఉండిపోతున్నారు. వాళ్ళ గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను. ఈ వీడియో అయితే కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్లో సక్సెస్ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. మీరు కొత్త ఆర్టిస్ట్కి ఇలా ఛాన్స్ ఇచ్చారు కదా, ఒక హీరోగా, ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కొత్తగా ఉన్నప్పుడు నాకు డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం నేను యాక్టర్ అయినప్పుడు నేను ఎంతమంది అవకాశం ఇచ్చానంటే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ ఇది. నేను వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చానంటే నేను ఎంత కష్టపడ్డాను, ఎంత స్ట్రగుల్ అయ్యాను నాకు తెలుసు. వచ్చిన కొత్తలో నేను ఎక్కడ పడుకున్నాను, ఎక్కడ తిన్నాను, ఎంత డబ్బులు అనేది డబ్బు పెట్టాను, ఒకళ్ళు నమ్మి ఇంత కష్టపడ్డానో నాకు తెలుసు. వాళ్ళు ఎవరికైనా నష్టం జరగకుండా రాగానే నా దాంట్లో అవకాశం ఇచ్చి ప్రూవ్ చేసుకోండి మీకున్న టాలెంట్ని అని నేను వాళ్ళని ఎంకరేజ్ చేసి అవకాశం ఇవ్వడం నాకు చాలా అనిపించింది. చాలా హ్యాపీగా ప్రౌడ్ మూమెంట్ ఇది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇవ్వడం ద్వారా నాకు ఒకళ్ళు అవకాశం ఇచ్చారు, నేను 10 మందికి అవకాశం ఇస్తాను. వాళ్ళు రేపొద్దున ఇంకా 100 మందికి అవకాశం ఇవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా ఈ టైంలో కోరుకుంటున్నాను. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? చాలా మంచిగా ఫీల్ అయ్యారండి. కొంతమంది అయితే బాధపడ్డారు కూడా. ఎందుకంటే బాధ అంటే ఆనందంగా బాధపడ్డారు. ఆనందం సార్ ఎవరు ఇవ్వలేని చోటన కూడా మీరు మాకు అవకాశాలు ఇచ్చి యాక్టింగ్ నేర్పించి ఒక ఈ స్టేజ్లో మమ్మల్ని పెట్టారంటే ఇది చాలా మంచి విషయం సార్ అని డైరెక్టర్ గారిని నన్ను కూడా చాలాసార్లు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పిన సందేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎవరో అవకాశాలు లేక గేట్ దగ్గర నుంచి గేట్ల దగ్గర కథలు పట్టుకుని తిరిగి అలసిపోయి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతున్న టైంలో సాలే అనే ఒక మూవీ వాళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్పు చెందిందని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే వేరే ఫిలిమ్స్లో పెద్ద ఫిలిమ్స్లో చేస్తున్నారు. అది కూడా దేనివల్ల అంటే మన సాలే మూవీ ఇచ్చిన ధైర్యం వల్ల, మన సాలే మూవీ ఇచ్చిన అవకాశం వల్ల వాళ్ళు వేరే వేరే మూవీస్లో ఒక స్టార్గా ఎదుగుతారని నాకైతే నమ్మకం ఉంది. మన మూవీస్ వల్ల వాళ్ళకి లైఫ్ ఉందని నేను నమ్ముతున్నాను. మన సాలే మూవీ వల్ల నాకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కాకుండా ఇంతమంది ఆర్టిస్టులు లైఫ్ ఇచ్చింది సాలే మూవీ. అందుకని సాలే మూవీని ఎప్పుడు ఎవరు మర్చిపోరు. మన మూవీలో చేసిన ఆర్టిస్టులు అందరూ చూసారు కదా. ఇప్పుడు దాకా పడ్డ ఆర్టిస్టులు అందరూ కష్టం ఏంటో తెలియాలంటే మీరు అక్టోబర్ 2 దసరాకి గ్రాండ్గా రిలీజ్ అయిపోతున్న ఈసీ సినిమాస్లో మన సాలే మూవీని చూడండి. చూసి అందులో ఆర్టిస్ట్ పడ్డ ప్రతి కష్టం వెనక ఎంత కష్టం ఉంది ఏంటో మీకు తెలిసి గుర్తిస్తే మీరు ఒక అవకాశం వాళ్ళకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్, జై హింద్.